అవినీతి అనకొండ శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిండట. క్విడ్ ప్రోకో తరహాలో కంపెనీల్లో షేర్లు, బినామీ పెట్టుబడులు. ఇక వీటికి పొద్దుగాల ఆఫీస్కి వస్తే అదే పనిగా సంచులు గోనె సంచులు నింపుకోవాలి, లేదంటే ఆయా కంపెనీలో షేర్లు ఇవ్వాలి, లేదంటే ప్లాట్స్ రూపంలో ఏదో ఒకటి వాడికి ముట్ట చెప్పాలి. ముట్ట చెప్తే ఎంత పెద్ద అవినీతి అయినా అసలు అది చేయడానికి ఇంపాసిబుల్, రేపొద్దున ఇబ్బంది అయిద్దన్నా కూడా చేసి పడేస్తాడు. అట్లా చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు మూట కట్టుకున్నాడు. హెచ్ఎండిఏ, రెరా అడ్డాలుగా అవినీతి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు. శివబాలకృష్ణ కంపెనీల్లో గురు శుక్రవారాల్లో సోదాలు. డిజిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం. బినామీ ఆస్తులు గుర్తింపు. 72 లక్షల నగదు సీజ్. గ్రేటర్ చుట్టూ 120 ఎకరాలు కొన్నట్టు ఇదివరకే గుర్తించిన ఏసీబీ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, రెరా మాజీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల గుట్టు రట్టవుతున్నది. క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకది తరహాలో సాగిన శివబాలకృష్ణ అవినీతి దందాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. శివబాలకృష్ణ పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు గురు శుక్రవారాల్లో లకడికపూర్, కొండాపూర్, రామంతాపూర్లోని శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, కొరిజోన్ స్పేసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టు కార్యాలయాలు, సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 72 లక్షల నగదు సహా కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను గత ఏడాది జనవరి 25వ తేదీన ఏసీబీ అరెస్ట్ చేసింది. 100 కోట్ల నగదు, కిలోల కొద్ది బంగారం, దాదాపు 8 కోట్ల 26 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు, ఖరీదైన విదేశీ వాచీలు, విల్లాలు సహా 100 ఎకరాలకు పైగా భూములు, డాక్యుమెంట్లు సీజ్ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. బిల్డర్లు, రియల్టర్లతో క్విడ్ ప్రోకో. హెచ్ఎండిఏ, రెరా అడ్డాలుగా శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ సంస్థలతో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టు ఈడీ విచారణలో వెలుగు చూస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులిచ్చినట్టుగా గుర్తించింది. బిల్డింగ్ ప్లాన్స్ మంజూరు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ సహా వివిధ రకాల అనుమతుల కోసం బిల్డర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టుగా ఆధారాలు సేకరించింది. ఈ డబ్బుతో స్థిర చరాస్తుల కొనుగోలు, కుటుంబ సభ్యులు సహా అనుచరుల బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్టుగా గుర్తించింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చినందుకు గాను భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏసీబీ సేకరించిన ఆస్తుల డాక్యుమెంట్ల ఆధారంగా కంపెనీలో శివబాలకృష్ణ పెట్టిన పెట్టుబడులు, బినామీ ఆస్తుల వివరాలు ఈడీ సేకరిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ నెల 2వ తేదీన రాజేంద్ర నగర్ మణికొండలోని శివబాలకృష్ణ ఇల్లు, చైతన్య నగర్లో ఆయన సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. 120 ఎకరాలు ఉన్నాయట గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల. అధికారిక, అనధికారిక అనుమతులు ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకొని రియల్ ఎస్టేట్ సంస్థల్లో బినామీ పేర్లతో శివబాలకృష్ణ షేర్లు తీసుకున్నట. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల నుంచి క్విడ్ ప్రోకో విధానంలో వివిధ కంపెనీల్లో షేర్లు, బినామీల పేర్లతో 100 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ, ఏసీబీ అధికారులు గుర్తించారు. రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసిందట. ఇందుకు సంబంధించిన ఏసీబీ స్వాధీనం చేసుకున్న దాదాపు 120 ఎకరాలకు పైగా భూములు, 100 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ సేకరించింది. దీంతో పాటు శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ స్వాధీనం చేసుకున్న కార్లు, లక్షల విలువ చేసే వాచీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో తరహాలో పొందినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం. ఇప్పుడు ఒకటే విషయం అండి, ఏసీబీ ఎప్పుడు కేసు పెట్టిందండి? సంవత్సరం దాటిపోయింది కదా. సంవత్సరం దాటిపోయిన తర్వాత ఎవడైతే ఈ శివబాలకృష్ణ అంటోడు ఏవేవైతే పర్మిషన్స్, అనుమతులు ఇచ్చిండో ఆ అనుమతులని ఏమైనా రివ్యూ చేసిందా ఈ గవర్నమెంట్? చెప్పండి. రివ్యూ చేసి వీడు ఏదైతే అక్రమ అనుమతులు ఇచ్చినా వాటన్నింటిని రద్దు చేయాలి కదా. ఒక్క అనుమతి అయినా రద్దు చేసిరా? అసలు ఈ కేసులు ముందుకు పడతాయని అనుకోవడమే పెద్ద పొరపాటు. ఇంకా అవసరమైతే వాడు భూమి ఏడేడు ఉంది వాటితో సెటిల్ చేసుకొని కథం పట్టిస్తారు తప్ప ఈ కేసు ముందుకు పడుతుందా? ఇవి విడతల వారీగా సిరీస్ లాగా బయటకు వస్తున్నాయి తప్ప ఇప్పుడు ఇంకొక 10 రోజులు నడుస్తుంది, మళ్ళీ 2 నెలలు సైలెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ తెర మీదకి వస్తుంది, ఏదో రోజు కథం అయిపోతుంది. ఇప్పుడు శివబాలకృష్ణ అంటోని వెనకాల ఎవడెవడు ఉన్నాడు? అరవింద్ కుమార్ ఉన్నాడు, సోమేష్ కుమార్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఈ బ్యాచ్ అందరినీ విచారించిరా కనీసం? ఇప్పుడు వీడి వెనకాల ప్రధానంగా ఉన్నది సోమేష్ కుమార్. అసలు సోమేష్ కుమార్ చర్చనే రేవంత్ రెడ్డి లేపుతాడుగా. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోమేష్ కుమార్ని ప్రధానంగా చూపించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఈ వాసవి కానీ, వర్టెక్స్ కానీ
ఇంకా ఇట్లాంటి చాలా హానర్ కానీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ వీడిచ్చిన అక్రమ అనుమతులతో రెరా పర్మిషన్లు తెచ్చుకొని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నవే. మరి వాటి మీద యాక్షన్ ఏది? మీరు వాటి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఈయన మీద యాక్షన్ ఉంటుందని ఎట్లా ప్రజలు భావిస్తారు? ఇప్పుడు దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. మున్సిపల్ మంత్రి ఎవడు? కేటీఆరే కదా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. ఓ అధికారులు రాసి పెట్టుకుంటావు, వాని పేరు రాసి పెడతాం, వీని పేరు రాసి పెడతాం. ఇగో అన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళ మీద ఏం చేయమంటావు? వీళ్ళని దీని వెనకాల నువ్వు లేవా? నీ బినామీ కంపెనీలే కదా, బెంగళూరు నుంచి ముంబై నుంచి వచ్చిన కంపెనీలకే కదా వీడు రెరా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయింది.